హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వేల్పులాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి గోరుచిక్కుడుతో మంచి గ్రేవీ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ లెక్క కానీ రైస్ లెక్క కానీ చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా కూడా అయిపోతుందన్నమాట. ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే పల్లీలని వేపుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలానే అందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా ధనియా పౌడర్ని కూడా వేసేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకుందాం. వీటిని ఈ విధంగా అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వనిచ్చుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా పోపు దినుసులను అయితే వేసుకొని అవి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని వేసేసుకుందాం. వీటిని కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఇవైతే ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటో ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. వీటిని కాసేపు అయితే బాగా మగ్గనిచ్చేసుకుందాము ఈ ఆయిల్లోనే. ఇందులోకి కొద్దిగా పసుపు అలానే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు చూసి యాడ్ చేసుకోండి. ఇందాక పౌడర్ వేసినప్పుడు కూడా అందులో కూడా మనం వేసుకున్నాం కాబట్టి దానికి మీరు చూసి అయితే ఈ సాల్ట్ పసుపు అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే గ్రైండ్ చేసి పెట్టుకున్నది అయితే ఫ్రెష్ది వేసేసుకుంటున్నాను. ఇదంతా పచ్చి వాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి అయితే గోరుచిక్కులని నీట్గా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 కిలో వరకు అయితే తీసుకున్నాను. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూశారు కదా, ఇవైతే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు అయితే యాడ్ చేశాను. వీటంతటిని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇందులోకి అయితే తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఇంకొద్దిగా కారం అనేది వేసుకుంటున్నాను. మనము ఆ పౌడర్లో ఆల్రెడీ వేసుకుంటాం కాబట్టి ఇందులో అయితే కొద్దిగా చూసేసి యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా గరం మసాలాను వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వరకు అయితే రానిచ్చేసేయాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన గోరుచిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చపాతీ లెక్క కానీ రైస్ లెక్క కానీ చాలా అంటే చాలా బాగుంటుంది.
అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.